దళిత వాడలు కానీ బీసీలు కానీ ఎవరైనా సరే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నీళ్ల గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అవి మాత్రం తప్పకుండా నీళ్లది ఒకటి మేము చేస్తాం. ఇంకొకటి ఇళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఏ పేదవాడు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ళు లేకుండా ఉండకూడదు. ఒక చక్కటి ఇల్లు, బొమ్మరిల్లు లాంటి ఇల్లు ఉంటే పిల్లలు ఆనందంగా పెరుగుతారు, స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, చదువుకొని వాళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పేదరికం నుంచి బయటపడేయాలంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీస్, ఉద్యోగాలు వస్తే తప్పించి కేవలం 2000 3000 నెల బటన్ నొక్కితే వాళ్ళు పేదరికం నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయి. మనకు వచ్చే ఆ 3-4 ఎక్స్ట్రా వేలతోటి జీవితాలు ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా ఒక 1000-1500 రూపాయలు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా డైలీ కనుక సంపాదించుకోగలిగితే, నెలకు ఒక 40-50 వేలు వచ్చి సంవత్సరానికి 5-6 లక్షల రూపాయల ఆదాయం కనుక తీసుకురాగలిగితే అప్పుడు నిజంగా పేదరికం నుంచి బయటపడతారు.